ఎస్పీ అడ్మిన్ సంతోష్ సార్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రోహిత్ సార్ ఆదేశాల మేరకు ఈ రోజు టౌన్ పోలీస్ స్టేషన్ సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మా సబ్ డివిజనల్ ఆఫీసర్స్ అందరం కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కోసం బైక్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. సో దీని ద్వారా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పేది ప్రజలందరికీ, అది ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి లేదా రిక్వెస్ట్ అనుకోండి. సో దయచేసి అందరూ కూడా బయటికి టూ వీలర్స్ వాడుతున్నప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. సో యాక్సిడెంట్స్ అనేవి కూడా చాలా పెరుగుతున్నాయి. సో హెల్మెట్ ధరించడం వల్ల మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవచ్చు. సో హెల్మెట్ పెట్టుకోవడం ఒకటే కాదు, సో హెల్మెట్ కి ఉన్న క్లిప్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఏదో మా కోసం హెల్మెట్ పెట్టుకొని ఈ ఫైన్స్ అవి అవాయిడ్ చేయడానికి ఏదో పెట్టుకున్నామని పెట్టుకోకుండా కంపల్సరీ ఈ క్లిప్ అన్నది ధరించండి. సో ఈ క్లిప్ ధరిస్తేనే మనకి హెల్మెట్ నుంచి పూర్తి రక్షణ అనేది కలుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ అన్నది వాడండి. అది హైవే మీద వెళ్తున్నామా లేదా లోకల్ గా తిరుగుతున్నామా అని కాకుండా కంపల్సరీ అందరూ హెల్మెట్ పెట్టుకోండి. అందరూ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేవి వాడండి. అదే విధంగా మా మెయిన్ ఫోకస్ మైనర్ డ్రైవింగ్ కూడా ఉంటుంది. సో ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ చేయొద్దు. మైనర్ డ్రైవింగ్ చేశారు అంటే కనుక వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబుల్ అవుతారు. అదే విధంగా మద్యం సేవించి వాహనం నడపడం అన్నది చాలా తప్పు. దానికి మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము. సో ఫైన్ 10,000 పే చేసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపద్దు. అదే విధంగా ట్రిపుల్ రైడింగ్, దీని మీద కూడా స్పెషల్ డ్రైవ్ అన్నది మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. సో డ్రైవర్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళే హెల్మెట్ పెట్టుకోవాలి. అదే విధంగా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. సో సత్తెనపల్లిలో ఈ బైక్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఇదే. సో ఈ సందర్భంగా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రజలందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాము. సో ఈ ర్యాలీలో పాల్గొన్న మా పోలీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.